ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ దినము మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. సహోదరి సహోదరులారా, ఎందుకంటే లోకంలో ఉన్నదంతా అంటే శరీర స్వభావం, కోరికలు, కండ్ల కోరికలు, జీవితాన్ని గురించిన బడాయిలు తండ్రి వల్ల కలిగేవి కావు గాని లోకం వల్ల కలిగేవి. లోకము దాని కోరిక గతించిపోతూ ఉన్నాయి గాని దేవుని ఇష్టం నెరవేర్చేవాడు శాశ్వతంగా జీవిస్తాడు. విశ్వాసి ప్రేమకు తగినది ఈ భ్రష్ట లోకంలో ఏదీ లేదు. మనిషి భ్రష్ట స్వభావంలో నుంచి కలిగే కోరికలు, మనిషి తాను చూస్తున్న వాటిని బట్టి కలిగే కోరికలు, గర్వంగా తనను గొప్ప చేసుకునే ప్రయత్నంలో కలిగే కోరికలు, ఇవే లోకంలో ఉన్నది. మనుషులు క్రీస్తులో నమ్మకం పెట్టుకుని ఆయన్ను ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించి శుభవార్తకు లోబడమే వారి విషయంలో దేవుని సంకల్పం. దేవునితో శాశ్వతంగా ఉండేది అలాంటి వారే. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానమును బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. తండ్రి, నీ వాగ్దానములు వివరించినట్లుగా మేము ఈ భూలోక సంబంధమైన వాటిపై ఆశ పెట్టుకుని ఉండకుండా తండ్రి, పరలోక సంబంధమైన వాటిపై ఆశ పెట్టుకుని నీ విశ్వాసమందు జీవించమని మీరు సెలవిస్తున్నారు. మా ప్రభు, ఈ లోకంలో భ్రష్టత్వము తప్పించి మరి ఏదీ కంటికి కానరాని పరిస్థితి ఉన్నది. తండ్రి, మనిషి తాను చూస్తున్న వాటిని బట్టి కలిగే కోరికలు, గర్వంగా తనను తాను గొప్ప చేసుకునే ప్రయత్నంలో కలిగే కోరికలు, ఇవే మిగిలి ఉన్నాయి. మా ప్రభు, మేము ఈ భూ సంబంధమైన వాటిపై మా యొక్క కనుదృష్టి త్రిప్పకుండా తండ్రి, పరలోక సంబంధమైన వాటిపై మేము ఆశ పెట్టుకునే వారుగా మమ్మల్ని ఉంచండి. మనుషులు క్రీస్తులో నమ్మకం పెట్టుకుని ఆయన్ను ప్రభువుగా స్వీకరించుటయే, శుభవార్తకు లోబడుటయే దేవుని సంకల్పమని మీరు సెలవిస్తున్నారు. తండ్రి, నీ శాశ్వతమైన ప్రేమ కొరకు మేము నీ యొక్క పరలోక సంబంధమైన వాటిపై ఆశ పెట్టుకుని మేము జీవించేవారు లాగిన సహాయం దయచేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి నాయన పైనున్న వాటిని వెదుకువారుగా ఉండుటకు సహాయం దయచేయమని, నీ కృప, నీ యొక్క దయా జాలి మాపై ఎల్లవేళలా ఉంచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసువారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.